కోడలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దు అంటున్నా. కోడలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దు అంటున్నా. మీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? సైకో జగన్ చెప్పాడా? లండన్ నుంచి ముందలు మింగేదాకెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు ఇక్కడ వనిత ఉంది, కార్పొరేషన్ చైర్పర్సన్. ఏం పీకింది వనియాస్ కి? వనిత ఉంది. ఏం పీకింది వనియాస్ కి? ఎవరిని జగన్నా, జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? ఎవరిని జగన్నా, జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? ఆ గాడిదల్ని అడగండి. ఎల్లి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. ఎల్లి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. ఏదో ఒకటి గెలడాలు, కొంచెం పొడవడాలు, ఎక్కడెత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మీ గుంటూరు జిల్లాలో ఒక ఆమె ఉంది, హోంమంత్రి సుచరిత. అసలు ఈ హోంమంత్రికి ఒక పోలీసు అని సెల్యూట్ కొడుతున్నాడండి. మామూలు పోలీసు సెల్యూట్ కొడుతున్నాడు హోంమంత్రికి. ఎందుకు మరి సంక్రాంతానికి హోంమంత్రిని మనకి? సుచరిత ఎందుకు మరి సంక్రాంతానికి హోంమంత్రిని మనకి? ఆడదానిగా చెప్పలేకపోతున్నాం. ఒక ఆరాల్సిందిగా మాట ఇచ్చి మాట తక్కువ అనుకో, మరి బట్టలు కూడా తీసి పరిస్థితి. ఒక ఆరాల్సిందిగా మాట ఇచ్చి మాట తక్కువ అనుకో, మరి బట్టలు కూడా తీసి పరిస్థితి. రోజా, నీ బతుకు ఎవరికి తెలదో. బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు, ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా, రికార్డ్ డాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, ఈ అదృష్టం బాగుండి ఈవేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని భూ ఫిల్మ్ తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్ తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు. ఒక బజార్ మనిషివి, బజార్ దాని నువ్వు. ఆఖరికి బట్టలిపై డాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద. తెలియదా మాకు? జబర్దస్త్ జగజారిపోయి యాక్ట్ చేసావు. నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు. మంత్రి అయితే నువ్వు బజార్ దాన్ని కాకపోతావా నువ్వు? నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు వేసి నేను చూపిస్తాను. టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. కొందరు మహిళలు నిలదీసినప్పుడు ఒక మహిళను చెప్పుతో కొడతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీ పిల్లలు డిఎన్ఏ వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? విలువలు లేని మహిళ, సంస్కారం లేని మహిళ, నీతి లేని మహిళ ఎవరైనా ఉంది అంటే అది వైఎస్ భారతిరెడ్డి మాత్రమే. ఏమమ్మా భారతిరెడ్డి, ఇద్దరి ఆడబిడ్డల్ని కన్నావు, సిగ్గుందా నీకు? చెప్పు తీసుకుని కొడతాం భారతిరెడ్డి చెప్తున్నా. సజ్జల భార్గవ రెడ్డి గారిని, వాడి పెళ్ళాన్ని, ఈ భారతిరెడ్డిని, జగన్ రెడ్డిని నలుగురిని నుంచోబెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడది చెప్పు తీసుకుని కొడితే అప్పుడైనా వీళ్ళకి సంస్కారం వస్తుందేమో. ఎందుకంటే అల్లిని చెల్లిని కూడా గౌరవించలేని సన్నాసెదవ జగన్మోహన్ రెడ్డి అయితే భారతిరెడ్డి ఇంకెంత వెదవై ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. భారతిరెడ్డి, నువ్వు నీ పిల్లలు కూడా వెక్కి ఏడ్చే రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి అదొక కూటమి. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా. నేను రోజా గురించి చెప్పేది అదే. సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా, అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి అడ్డగాడు. ఇలాంటి నువ్వు ఉండరమ్మా. ఈవిడే ఎక్కువ భూమికి భారం. ఆయన రోజా కొవ్వునే లడ్లో వాడారు. పంది రోజా కుంభమేళాకి వెళ్ళింది, 50 మందిని లేపింది. రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది మార్చి 9వ తారీఖు. దయచేసి రోజాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి. అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పట్టాపెంచలైపోయింది. పందిని గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి, దాన్ని మాట్లాడకుండా. దానికి నోటికి ఆల్ ద బెస్ట్. రోజా గనక పొరపాటున ఆల్ ద బెస్ట్ ఇండియాకి చెప్పింది అంటే అయిపోయింది. వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటల ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. వైజాగ్ లో కాపురం పెడతాను, ఎవరితో పెడతావు? మరి అక్కడ నాకు తెలిసి విడతలేదని అక్కడ ఇల్లు కట్టింది. ఎవరితో కాపురం చేస్తావు నాకైతే తెలియదు. రోజా పొద్దున్న పోతా అంతే. మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా? మీ సినిమా పరిశ్రమలో లేరా? ముగ్గురు ముసలి ముంజులు ఒకసారి తిన్నాయి. ఈ ముంజులో గ్లామర్ పెరిగినాయంట.
ఈ లపాకి ఈ ఆర్కే రోజా ఈ ముజిలో మాట్లాడుకోవడం చూడండి. ఇది కుక్క, ఇది ఏరగంధం లక్ష్మీపార్వతి కుక్క.